ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పర్యటన నేపథ్యంలో భాగ్యనగరం హైలైట్ అయింది. సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ప్రస్తుతం పోలీసుల పహారాలో ఉంది. ప్రధాని పర్యటనతో సుమారు 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగారు. వీరికి తోడుగా 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలు నిరంతరం భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాని సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాధారణ పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక దళాలు కూడా నిఘాను ముమ్మరం చేశాయి. బాంబ్ స్క్వాడ్స్, స్టీపర్ డ్రాగ్స్ గ్రౌండ్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. అత్యంత కీలకమైన యాక్టోపస్, ఎస్ఓటీ బృందాలు రంగంలోకి దిగడంతో పరేడ్ గ్రౌండ్స్ ఒక రక్షణ కవచంలా మారింది. నిఘా నేత్రాలుగా పరేడ్ గ్రౌండ్స్ అంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ప్రవేశ ద్వారం దగ్గర స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేశారు. భద్రత దృష్ట్యా పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. సభకు వచ్చేవారు డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు వంటివి తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డ్రోన్ల ఎగురవేతపై నిషేధం అమల్లో ఉండనుంది. ఇక బేగంపేట్, బోయినపల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సిపి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 550 మంది ట్రాఫిక్ పోలీసులు కీలక జంక్షన్లలో విధులు నిర్వహించనున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనాల పార్కింగ్ కోసం నగర వ్యాప్తంగా 12 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు తమకు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సుల కోసం ఉప్పల్ దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వచ్చేవారు మెట్రో రైళ్ల ద్వారా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. సభా ప్రాంగణంలో వైద్య, అగ్నిమాపక, అత్యవసర సేవల కోసం ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉండనున్నాయి. రేపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు మల్కాజిగిరి సిపి సుమతి. రేపు సాయంత్రం జరగబోయే బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భద్రత కోసం 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులను మోహరిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు 550 మంది ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. ఇక వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వెహికల్స్ ను నిలపాలని సూచించారు సిపి సుమతి. రేపు ఆదివారము 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబడి ఉంది. పార్టీ తరఫు నుంచి ఆర్గనైజర్స్ ఆర్ ఫ్రమ్ ద పార్టీ. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సీస్, పీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్. ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్, 2,620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాసు,
తర్వాత కీ జంక్షన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీసీటీవీ కంట్రోల్లో సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీలేయర్డ్ యాంటీ సబటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్ ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా డిఎఫ్ఎండి నుంచి చెక్ పాయింట్ నుంచే పాస్ అయిపోయి లోపల కూర్చోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఫుడ్ ఐటమ్స్, తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇవేవి కూడా క్యారీ చేయవద్దని మనవి. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై చేయకూడదు. నో ఫ్లై జోన్గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి సంబంధించి 2 డీసీపీలు, 2 అడిషనల్ డీసీపీలు, 24 మంది ఏసీపీలు, దానితో కూడా 20 మంది ట్రైనీ డిఎస్పీస్, 21 మంది ఇన్స్పెక్టర్లు, 77 మంది ఎస్ఐలు తదితర వాళ్ళు, ఆల్మోస్ట్ 11 రికవరీ వ్యాన్స్ కూడా మనము పెట్టుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి అందరు కూడా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 14 డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీంట్లో 8 పార్కింగ్ ఏరియాస్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో వస్తాయి. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఉంటుంది. దాదాపుగా దీనికి 700 బస్సులకు ఈ ఏరియా మనము చేసి ఉన్నాం పార్కింగ్ వ్యవస్థ. ప్రతి చోట కూడా మనము క్లియర్గా QR కోడ్ ఆ బస్సు మీద, తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఆ QR కోడ్ స్కాన్ చేసుకొని క్లియర్గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.